నా పాతేసే యోగ్యతను సంపాదించుకోవాలని తిట్టుపదాలు కూడా దీవెనలుగా ఉన్న నా తెలుగుకి నమస్కారం, నా భాషకి నమస్కారం, నా దేశానికి నమస్కారం. తిట్టుపదం దీవెనండి, తిట్లే దీవెనండి భాషలో. కర్మ కాలి పుట్టాడంటాడు. కర్మ కాలిపోవడం కంటే కోరుకోవలసింది ఏం లేదమ్మా. జ్ఞానాత్మ కాలిపోతేనే మనిషికి మంచిది. మనం చెడు జరిగితే కర్మ కాలిందంట. కర్మలన్నీ కాలిపోతే వాడు జ్ఞాని అవుతాడు, యోగి అవుతాడు, మోక్షం పొందుతాడు. మనం కోరుకోవలసిందే కర్మ కాలిపోవడం. అది మన భాషలో తిట్టు మాట. తిట్టు పదాలు సైతం దీవెనలుగా కలిగిన భాషలో ఆశీర్వదించే పదాలకి ఇంకెంత విశేషమైన అర్థం ఉంటుంది. చిన్నపిల్లాడికి తలకి నూనె పడితే తల్లి అనే మాట అండి. వాడికి పెళ్ళి అవ్వలేదండి, ఇంకా అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా. ఆవిడెవరండి? అత్త కడుపు చల్లగాట. ఆవిడెవరు అంటే నీ కోసం ఓ అత్తగారు ఓ పిల్లనకు అంటుంది. అప్పుడు ఈ తల్లి ఈ మాట చెబుతోంది. అమ్మ ఎంత గొప్ప దీవెన. అమ్మ కడుపు చల్లగా, అత్త అంటే మేనత్త కాదండి, ఆవిడతో సంబంధం ఏంటి ఇక్కడ? అత్తగారు. ఆ అత్తగారు ఎవరో తెలియదు. వీడి వయస్సు 4 ఏళ్ళు. ఆ అత్తగారు ఎవరు? ఇంకా వీడికి పెద్ద అవ్వాలి, 25 ఏళ్ళు రావాలి, పెళ్లి చేయాలి. అప్పుడు కదా ఆవిడ పిల్లనిచ్చే. అత్త కడుపు చల్లగా అంటే అర్థం ఏమిటంటే నువ్వు బాగున్నట్టే ఆ వచ్చే కోడలు కూడా చల్లని పిల్ల ఎక్కడో పుట్టాలమ్మా. నీకు 5 ఏళ్ళు కదా, భార్యకి భర్తకి మధ్యలో 5 ఏళ్ళు వ్యవధి కనీసం ఉండాలి కదా. అందుకని 5 ఏళ్ళు అయింది కాబట్టి నాయనా నీకోసం ఎవరో ఒక అమ్మాయి పుట్టి ఉంటుంది. అత్త కడుపు చల్లగా. ఎంత గొప్ప సంస్కృతి, ఎంత గొప్ప ఆశీర్వచనం.